ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మ్యాక్స్ హెల్త్ కేర్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా జేఎస్డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ఇప్పుడు ముందుగా అయితే మనం రత్నాకర్ గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, మనం చూసుకున్నట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే మరి భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. మరి ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉందా సార్? డెఫినెట్లీ. అంటే ఇండియన్ మార్కెట్ కన్సిడర్ చేస్తే Q2 రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్ గా వచ్చిందండి. అండ్ Q3 కూడా చాలా పాజిటివ్ అవుట్కమ్ ఇచ్చారు మోస్ట్ ఆఫ్ ది కార్పొరేట్స్. రెండోది, ట్రంప్ గారు పాజిటివ్ సిగ్నల్స్ ఇవ్వటం, ఇండియాతో ట్రేడ్ వార్, టారిఫ్ వార్ ఏదైతే ఉందో ఈ వాంటెడ్ టు బ్రింగ్ ఏ కంక్లూజన్. థర్డ్, నిన్న బీహార్ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీఏకి పాజిటివ్ రావటం అనేది ఐ థింక్ మార్కెట్ స్టాండ్ పాజిటివ్ అండి ఆన్ దట్ సైడ్. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. ఒంగోలు నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. రత్నాకర్ సార్ గారికి నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, నాకు 2 డౌట్స్ సార్. ఫిలిటెక్ కెమికల్ అనేది ఈ రేట్ లో లాంగ్ టర్మ్ కి బై చేసుకోవచ్చు సార్. అదేవిధంగా సార్, నా దగ్గర SJS ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి సార్. ఇవి నేను 800 రూపాయల్లో కొన్నాను సార్. వీటి నుంచి నేను అమీ ఆర్గాన్ కి వెళ్ళచ్చు సార్. అంటే షేర్లను కుదించుకోవాలని ఉద్దేశంతో సార్. నా దగ్గర 34 కంపెనీలు ఉన్నాయి. వాటిని వచ్చేసి 25, 26 చేయాలనే ఉద్దేశంతో SJS నుంచి అమీ ఆర్గానిక్ సార్ వెళ్ళమంటారా? ఫిలిటెక్ కెమికల్ ఫండమెంటల్ చేంజ్. Okay, I think both the stocks have good potential and as per the various analyst reports కానీ recent commentary కానీ ఏదైతే ఇచ్చారో they are looking little bit positive and sector కూడా పాజిటివ్ గా అవుట్కమ్ ఉందండి. నెక్స్ట్ 1 year లో we are seeing a potential upside of 20 to 40% అండి, depending on how the market behaves and other things. అండ్ ఓవర్కమ్ చేయడానికి ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. మీ ఎగ్జిస్టింగ్ స్టాక్స్ సేల్ చేసి రీ అలొకేషన్ చేసుకోవచ్చు అని నేను గట్టిగా చెప్తాను. బోత్ ద స్టాక్స్ ఆర్ గుడ్ టు బి ఇన్వెస్టెడ్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. వరంగల్ నుంచి మోహన్ గారు కాల్ చేశారు. మోహన్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం మేడం. నమస్తే అండి, అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఇప్పుడు ఈ టారీలు తీసుకోవచ్చు కదా సార్? ఎందుకంటే ఒకప్పుడు కూడా మన అదాని మీద పొలిక్యాప్ మీద అలగేషన్ వస్తే మరి యూటర్న్ తీసుకుంది కదా. ఇప్పుడు టారీలు కూడా అట్లా 50% తగ్గిపోయింది కాబట్టి మంచి కంపెనీ కాబట్టి తీసుకోవచ్చా? అదొకటి ఉంది, క్యాపిటల్ గ్లోబల్, ఈ రెండు ఇప్పుడు తీసుకోవచ్చా అని ఫర్ లాంగ్ టర్మ్ YA ప్లస్. సెకండ్ కంపెనీ ఏం చెప్పారు సార్? ఇది క్యాప్రీ గ్లోబల్. ఓకే సార్, 2 ఇష్యూస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఒక కంపెనీ మీద అలిగేషన్ రావటం అనేది ఇది నెగిటివ్ ఓవరాల్ గా. అంటే ఎక్కడో పొగ మంటలేందే పొగరాదు అనే టైప్ లో ఏదో ఇష్యూలో దే గాట్ సంథింగ్, బట్ ఫైనలీ దే ఆర్ ఏబుల్ టు రిజాల్వ్. స్టాక్ మార్కెట్ ఇష్యూ ఏంటంటే ఎక్కడైతే కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందో until unless they turn very positive, fundamentally they don't see as a very strong opportunity for that company, but they continue to invest. Speculation always ఉంటుంది కాబట్టి మనలాంటి ఫండమెంటలిస్ట్లు ఏం చేస్తారంటే గుడ్ పాజిటివ్ హెల్త్ కేర్, ఫర్ ఎగ్జాంపుల్ టుడే HDFC బ్యాంక్, ఇన్ఫోసిస్, BSE, ఇవన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్ కంపెనీస్. దే ఆర్ డూయింగ్ దర్ వర్క్ డన్ వెల్ అండ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మీకు 20 to 30% రిటర్న్ ఇవ్వచ్చు. ఇట్ మే నాట్ గివ్ ఎక్స్పోనెన్షియల్ రిటర్న్ ఆఫ్ 60 to 80%, బట్ దే డూ ఏ డీసెంట్ జాబ్. ఈవెన్ కూడా మీరు రీసెంట్ గా అనలిస్ట్ వ్యూ పాయింట్స్ చూసుంటే BSE ఈస్ డూయింగ్ వెల్, HDFC ఈస్ డూయింగ్ వెల్, రిలయన్స్ ఈస్ డూయింగ్ వెల్. ఆల్ దే దే ఒక మచ్చ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు. మనం అన్ని కంపెనీస్ లో పెట్టుకుంటే మీకు నష్టం అయితే ఉండదు సార్. మార్కెట్ వాలిటాలిటీ ఏదన్నా
they are good. But anything you see there is a negative in the company for one or twice, please avoid అనే చెప్తాను. అదే momentum stocks you can make some money for that moment, but it will not sustain for a long time. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు విజయవాడ నుంచి. శ్రీకాంత్ గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. శ్రీకాంత్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ఒక 3 స్టాక్స్ మేడం. 40 స్మాలర్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ లిమిటెడ్ అండి. ఓకే, అది నేను యాక్చువల్ గా 75.57 రూపీస్ లో కొన్నాను, 900 షేర్స్. ఇప్పుడు 56.29 ఉంది. బై చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా, ఎవరేజ్ చేయొచ్చా? 1 స్టాక్ సార్. అనదర్ స్టాక్ ఈజ్ ఆర్వీఎన్ఎల్ సార్. ఆర్వీఎన్ఎల్ ఈజ్ బయింగ్ 1 minute sir. RVNL 412 rupees buying sir, but present is 312 rupees is 360 rupees is there. 1050 shares ఉన్నాయి సార్. అది యావరేజ్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? సుజలాన్ ఎనర్జీ is 63.94, 3900 shares is there sir. Present 58 rupees hold or buy average. ఓకే, ఐ కమ్ ఫ్రమ్ బ్యాక్ టు ఫ్రంట్ అండి. ఫస్ట్ సుజలాన్ ఏదైతే ఇనిషియల్ గ్రోత్ మూమెంటం వచ్చిందో ఒక చిన్న రిపోర్ట్ వచ్చింది సార్, ఎనర్జీ స్టాక్ సంబంధించింది. అది రైట్ రాంగ్ మనకు తెలియదు. ఇండియా ఎనర్జీ కన్సంప్షన్ గ్రోత్ కి ఎనర్జీ ప్రొడక్షన్ రెండు కంపారిటివ్ చేస్తే ఆ ప్రొడక్షన్ టార్గెట్స్ ఆర్ మచ్ లార్జర్ దాన్ కన్సంప్షన్ టార్గెట్స్. దాని మూలన ఏముందంటే ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మన స్టాక్ మార్కెట్ అంతా ఫ్యూచరిస్టిక్ కదా, కొద్దిగా స్లో గ్రోత్ లోకి వెళ్ళిపోయాయి. అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇన్ స్టాక్ వాల్యూ చూపట్లేకపోతున్నాయి. దాని వలన వారి ఎనర్జీ కానివ్వండి, మన పవర్ మెక్ ఇన్ హైదరాబాద్ కానివ్వండి, ఈ సుజలాన్ కానివ్వండి, కొన్ని పవర్ స్టాక్స్ కొద్దిగా స్లో డౌన్ అయ్యాయి. ఆ రిపోర్ట్ రైట్ రాంగ్ పక్కన పెట్టండి, బట్ సంబడి హెస్ పబ్లిష్డ్ ఎ రిపోర్ట్. సో కరెంట్ గా మీరు హోల్డ్ చేయమని చెప్తాను, అన్లెస్ దర్ ఈస్ ఎ పాజిటివ్ అవుట్కమ్ సేయింగ్ దట్ అవర్ కన్సంప్షన్ ఇస్ మచ్ లార్జర్ దాన్ ప్రొడక్షన్ వస్తే ఇట్ వర్క్స్ వెరీ పాజిటివ్. కమింగ్ బ్యాక్ టు మీరు అడిగింది ఆర్వీఎన్ఎల్, రైల్వే వికాస్ లిమిటెడ్. మీకు గుర్తుంటే లేదు, ఒక 3 years రైల్వే స్టాక్స్ హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఫర్ ఎస్. ఎందుకంటే ఇండియా ఫోకస్ వాస్ టు బిల్డ్ న్యూ రైల్వే ట్రాక్స్, వందే భారత్ ఎక్స్ప్రెస్ రేస్ చేయటము. దే ఆల్సో డిసైడెడ్ టు రీవ్యాంప్ ఎంటర్ రైల్వే స్టేషన్. అవన్నీ జరుగుతున్నాయి. గవర్నమెంట్ కొత్త క్యాపెక్స్ సంబంధించిన అనౌన్స్మెంట్స్ మేజర్ గా లాస్ట్ బడ్జెట్ లో చేయలేదు. సో దాంతో ఏమైందంటే మోస్ట్ ఆఫ్ ది రైల్ రిలేటెడ్ స్టాక్స్ ఏదర్ మోడరేట్ గా ఉన్నాయి ఆర్ డీగ్రో అయ్యాయి ఇన్వెస్ట్మెంట్స్ వైజ్. అన్లెస్ యూ సీ అ పాజిటివ్ అవుట్కమ్ ఇన్ ద నెక్స్ట్ బడ్జెట్, అంటే 2026 February 1st వచ్చే బడ్జెట్ లో కనుక రైల్వే మీద స్పెషల్ ఫోకస్ పెట్టి బుల్లెట్ ట్రైన్స్ ఇంకా ఫర్దర్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి తప్పించి అంత పాజిటివ్ అవుట్కమ్స్ కనిపించిందండి. స్టాక్ మార్కెట్ ఈస్ ఆల్ గ్రోత్ ఇన్ ద టాప్ లైన్, నథింగ్ ఎల్స్. దానికి క్యాపిక్ సంబంధించింది ఉంటుంది. థర్డ్, మీరు హాస్పిటల్ గురించి అడిగారు. ఆ హాస్పిటల్ ఎక్స్పాన్షన్ పాజిటివ్ సైడ్ ఇవ్వలేకపోయింది, దాంతో మార్కెట్ వీటనే ఉంది. మీరు ఎప్పుడైనా చూడండి, అన్లెస్ దే గ్రో ఏ డీసెంట్ ఆఫ్ 20% ఎవ్రీ ఇయర్, ద స్టాక్ విల్ నాట్ పర్ఫార్మ్. If they do only 8 or 10% growth, the stock will underperform. If they grow less than 5%, the stock will go negative. ఇప్పుడు ఈ స్వస్తిక్ హాస్పిటాలిటీ విషయంలో జరిగిన విషయం అదే. ద గ్రోత్ వాజ్ స్లోడ్ డౌన్, రిజల్ట్ స్టాక్ గాట్ బీటింగ్ అండి. రైట్ సార్. సార్ అలాగే సింధు గారు అడుగుతున్నారండి, మనోరమ 55 షేర్స్ 1400+ లో బై చేశారంటండి. ఈ ప్రైస్ లో 55 షేర్స్ మళ్ళీ బై చేయొచ్చు అని అడుగుతున్నారు. మనోరమ మేడం కొనుక్కోవచ్చు మేడం, ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ, ప్లీజ్ గో అహెడ్ అండ్ బై. గారు సార్, ఇక్కడ రామాంజనేయులు గారు అడుగుతున్నారండి, వడాఫోన్ లో ప్రెసెంట్ రేట్ లో ఎంటర్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. సార్, యాజ్ పర్ ది అనలిస్ట్ ఎట్ 8 rupees ఉన్నప్పుడు వోడాఫోన్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు గో టు 12 to 13 rupees అన్నారు. ద రీజన్స్ ఆర్ 2 అండి. ఒకటి, గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది, వాళ్ళ పేఅవుట్ స్పెక్ట్రమ్ పేఅవుట్స్ ని డిఫర్ చేయమని ఇబ్బంది పడుతున్నారని గవర్నమెంట్ కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం ఒకటి జరిగింది. రెండవది, దే ఆర్ నాట్ డన్ ఎనీథింగ్ వెరీ పాజిటివ్ అండి. ఆర్పీ ఒకటి లిటిల్ బిట్ పెరిగింది కానీ సబ్స్క్రిప్షన్ బేస్ డీగ్రోత్ అయింది.
అందుకనే ఆ స్టాక్ అంత గ్రో అవ్వట్లేదు. ఈ పర్టికులర్ గా ఆర్పు లిటిల్ బిట్ గ్రోత్ అండ్ స్పెక్ట్రమ్ ది డిఫర్మెంట్ ఏదైతే ఏప్రిల్ ఇచ్చారో దాని వల్ల స్టాక్ ₹8 నుంచి ₹10.50 వెళ్ళింది సార్. ఇట్ మే గో టు 11-11.50. అదృష్టం బాగుంటే 14కి వెళ్తుంది. బట్ ఐ డోంట్ సీ బియాండ్ దట్ యూ విల్ సీ ఎ లార్జర్ గ్రోత్. ఇట్ ఈస్ లైక్ మూమెంటమ్ ఫర్ ఏ టైమ్ బీయింగ్. మీరు unless they show there is a growth in subscription base, it will not do well, sir. Be careful. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రాజమండ్రి నుంచి సురేష్ గారు కాల్ చేశారు. సురేష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి. సురేష్ Good morning. నా దగ్గర 2 బ్యాడ్ స్టాక్స్ ఉన్నాయండి. ది వన్ ఈజ్ ఫ్యూచర్ కన్జ్యూమర్, ది అదర్ వన్ ఈజ్ ఆప్టో సర్క్యూట్స్. ఇవి రెండు కూడా ట్రేడ్ కావడం లేదు. బట్ మీకు ఇన్సైడ్ న్యూస్ ఏమన్నా ఉన్నాయా వీటిపైన ఒక్కసారి చెప్పండి సార్. సార్ ఫ్యూచర్ కన్స్యూమర్ మీకు తెలిసిందే, కిషోర్ బి అనే కంపెనీ, బిగ్ బజార్ ఎఫెక్ట్ అవటం వలన గ్రూప్ కంపెనీస్ అన్ని కూడా ఎఫెక్ట్ అయిపోయి వాల్యూమ్స్ తగ్గిపోయి ట్రాన్సాక్షన్స్ లేవు కంపెనీలో. టెక్నికల్ గా దే హ్యావ్ టు డీలిస్ట్, బట్ ఇట్ హాస్ బికమ్ ఏ నాన్ అబైడ్. ఎందుకంటే ఇన్వెస్టర్స్ అందరినీ వెలేసినట్టు అనమాట. సో ఆ ఫ్యూచర్ కన్స్యూమర్ ఐ డోంట్ నో వెన్ దే విల్ రివైవ్ బ్యాక్ unless there is a positive outcome. కంపెనీ కూడా ఎగ్జిస్టెన్స్ కష్టమే. ఆప్టో సర్క్యూట్స్ కూడా ద SME స్టాక్స్ దే కేమ్ వెరీ వెల్, దే డిడ్ వెల్, బట్ సడన్లీ సమ్వేర్ ఇట్ గాట్ మిస్డ్ అవుట్ ఇన్ ద ఆపర్చునిటీ. స్టాక్ ప్రైస్ పడిపోయి వాల్యూమ్స్ తగ్గిపోయి ఆఖరికి ఇట్ హెస్ బికమ్ ఎ డార్మెంట్ స్టాక్ అండ్ యాజ్ ఆఫ్ నౌ కంపెనీ ఇస్ దేర్ బట్ స్టాక్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్. మనం కంపెనీ ఓనర్స్ కి ఏమైనా రాసి రిక్వెస్ట్ చేస్తే దే మే సే పే ఆర్ దే మే డూ బై బ్యాక్ ఏమో అనుకుంటున్నాను నేను. రైట్ సార్, అలాగే విరాజ్ గారు అడుగుతున్నారండి. పరదీప్ ఫాస్ఫేట్స్ 210 ప్రైస్ లో కొన్నారంటండి, 20% లాస్ లో ఉందంట. 1 year కోసం హోల్డ్ చేయొచ్చా, నా ప్రైస్ వస్తుందా అని అడుగుతున్నారు. కరెంట్ గా అంటే మీరు తీసుకున్న సెక్టర్ అయితే పాజిటివ్ గా లేదండి. గ్రోత్ ఈజ్ నాట్ సో ఆప్టిమిస్టిక్ ఆన్ దట్ సైడ్. మ్యాక్రో ఎకనామిక్ గ్రోత్ ఫేవర్ గా లేనప్పుడు కంపెనీ స్టాక్ రీగ్రో అవుతుంది. నేను కరెంట్ గా మార్కెట్ న్యూస్ బట్టి ఐఎమ్ నాట్ సీయింగ్ ఏ పాజిటివ్ అవుట్కమ్ ఆన్ దాట్. మీరు కావాలంటే ఆ స్టాక్ 20% లాస్ దమ్మి యూ కెన్ కమ్ ఇన్ టు బ్యాంకింగ్ కానీ క్యాపిక్స్ కానీ ఇప్పుడు న్యూ ఏజ్ సెక్టర్స్ గ్రో ఇలాంటివి వస్తున్నాయి కదా, యూ కెన్ బై దెమ్ యాక్చువల్గా. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి విజయ్ భాస్కర్ రెడ్డి గారు కాల్ చేశారు. విజయ్ భాస్కర్ రెడ్డి గారు మీ డౌట్ ఏంటో అడగండి. హలో డౌట్ సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నేను నాట్కో ఫార్మా 1100 చెప్పున ఒక 1 year బ్యాక్ తీసుకున్నా అండి. అది పొంద రేట్ వస్తుందా లేకపోతే ఎగ్జిట్ కమ్మంటారా అండి? లేదు ఉంచండి సార్. లారస్, నాట్కో, దివి వీళ్ళ ముగ్గురికి యుఎస్ టారిఫ్ ఇంపాక్ట్ అవుతుందేమో అనుకున్నారు. కొద్దిగా డిప్ అయింది. At that time I invest because some of our investors to buy. Current గా they are all coming back very strongly. ఎందుకంటే యుఎస్ టారిఫ్ ఇంపాక్ట్ తగ్గటము, దే కాంట్ అవాయిడ్ ఇండియా అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ డిపెండెన్సీ. అండ్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ వస్తుంది, మన జనాలు మీరు చూస్తుంటే సెలబ్రిటీస్ సన్నబడుతూ ఉంటారు, వాళ్ళు ఏదో టాబ్లెట్ వేసుకుంటారట, దాని ఏదో ప్రోడక్ట్ ఉంది, దాని పేటెంట్ మూవ్ అవుతుంటారు రేపు జూన్ లో. అది మూవ్ అవగానే వీళ్ళందరూ మన ఇండియన్ ఫార్మాలో నాట్కో వాళ్ళకి పెద్ద బెనిఫిట్ ఉందని మనం రాశారు అనలిస్టులు చాలా మంది. అది కనుక ప్రొడక్షన్ కి వెళ్తే దేర్ ఇస్ అ హ్యూజ్ పాజిటివ్ అప్సైడ్ అని చెప్పి రాశారు సార్. హోల్డ్ చేయండి సార్, డోంట్ సార్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. ఖమ్మం నుంచి హనుమాన్ సింగ్ గారు కాల్ చేశారు. హనుమాన్ సింగ్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూస్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ అండి. ఇది అదాని పవర్ ఒకటను అనంతరాజు ఫండమెంటల్ అండ్ టెక్నికల్ ఎలా ఉంది సార్? ఇప్పుడు కొనుక్కోవచ్చా ఈ రెండు? పవర్ కి సంబంధించింది హోల్డ్ చేయమంటున్నాను సార్ ఫర్ టైం బీయింగ్ అంటెల్నెస్ విఎస్ఈ పాజిటివ్ సైడ్. ఫండమెంటలీ అదాని మీద ఎప్పుడు క్వశ్చన్స్ లేవు సార్. వాళ్ళు అనవసరంగా ఒక చిన్న రూమర్ మార్కెట్ లో ఉంది, మేబీ రైట్ మేబీ రాంగ్. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత అదర్ దాన్ రిలయన్స్ అంబానీ దే షుడ్ బి అనదర్ పవర్ అనుకున్నారని అంటున్నారు. దాని మూలనే ద రైజ్ ఆఫ్ అదానీ హాస్ హ్యాపెండ్ అని చెప్పేసి రీసెంట్ గా మీరు చూసారంటే ఆయన టైం కూడా బాగుంది, గౌతమ్ అదానీ గారి టైం కూడా బాగుండొచ్చు. దే స్టార్టెడ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఫండమెంటలీ ద కంపెనీ ఈస్ డూయింగ్ వెల్, దర్ ఈస్ నో ఇష్యూ పర్ సే. బట్ సెక్టార్ వైజ్ కొద్దిగా స్లో ఉంది సార్ అదానీ పవర్ మాత్రం. రైట్ సార్, అలాగే వైషు గారు అడుగుతున్నారండి. ఎలక్ట్రా స్టీల్ కాస్టింగ్ ఫ్రెష్ ఎంట్రీ, ప్రైస్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ ఫండమెంటల్స్ గురించి చెప్పమంటున్నారు సార్.
తీసుకోవచ్చు సార్, ఎలక్ట్రో స్టీల్ ది డెఫినెట్లీ యూ కెన్ బై ఇట్. లాంగ్ టర్మ్ అంటే మీరు 2-3 years కూర్చుంటే యావరేజ్ గా 20-30% రిటర్న్ చూడొచ్చు ఆన్ ద స్టాక్. బట్ పేషెంట్ గా ఉండాలి, డోంట్ గెట్ వరీడ్ అబౌట్ ద కరెంట్ మొమెంటం. ఎందుకంటే లాస్ట్ 2 years కూడా ఈ పర్టికులర్ ఏరియాలో ప్రైజింగ్ వాస్ సెన్సిటివ్, ఇట్ హాస్ నాట్ గ్రోన్. నౌ వీఆర్ సెయింగ్ దర్ కెన్ బి అ పొటెన్షియల్ అప్సైడ్ అండి, ప్లీజ్ బై ఇట్ అండ్ హోల్డ్ ఇట్ అండి. రైట్ సార్. అలాగే రేవంత్ గారు అడుగుతున్నారండి, కళ్యాణ్ జ్యువెలరీ 420 రూపీస్ దగ్గర తీసుకున్నారంట అండి. అలాగే ఆర్చిడ్ ఫార్మా 820 దగ్గర తీసుకున్నారంట. హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. 1 year కోసం అటు తీసుకుంది. సార్ కళ్యాణ్ జ్యువెలరీకి లాస్ట్ 3 quarters కూడా మేజర్ బెనిఫిట్ అయింది గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అండి. అండ్ మీ గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ ఏముందంటే మీరు లోవర్ ప్రైస్ లో గోల్డ్ కొంటారు, హైయర్ ప్రైస్ లో గోల్డ్ అమ్ముతారు, ప్రాఫిటబిలిటీ గ్రోత్ ఉంది. రెండోది గోల్డ్ ఇంక్రీజ్ ఇస్ ఆల్సో పుషింగ్ ద రెవెన్యూ ఆఫ్ ది జ్యువెలరీ కంపెనీస్. ఈ రెండు చాలా పాజిటివ్ అయ్యి గోల్డ్ స్టాక్స్ అన్ని గ్రో అయ్యాయి. రెండో విషయం మేము విన్నది, అది రైటో రాంగో తెలియదు, ఇది రూమర్ కూడా అయ్యుండొచ్చు. ట్రంప్ గారు షట్ డౌన్ లోకి వెళ్ళటం మూలాన వెళ్తానని తెలిసి గోల్డ్ ప్రైస్ ని $3,400 నుంచి $4,000 తీసుకెళ్లారు, సో దట్ దే కెన్ ప్రింట్ కరెన్సీ, బికాస్ మోస్ట్ ఆఫ్ ద కరెన్సీ ప్రింటింగ్ ఇస్ పెగ్డ్ టు దేర్ గోల్డ్ విచ్ ఇస్ లైంగ్ ఇన్ ద రిజర్వ్స్. ఇప్పుడు ఇక్కడ స్టెబిలైజ్ చేస్తారు, ఇంకా పట్టుకురారు అని చెప్పి చాలా న్యూస్ వచ్చింది. అది రాగానే గోల్డ్ ప్రైస్ కొద్దిగా ఫ్లక్చుయేట్ అయింది. మీరు చూస్తుంటే 1,26,000 వెళ్ళి ఇట్ స్టార్టెడ్ ఫ్లక్చుయేటింగ్. సో కరెంట్ నెక్స్ట్ 3 quarters కూడా వీఆర్ నాట్ సీయింగ్ ఎనీ పాజిటివ్ అప్సైడ్ ఫర్ ది గోల్డ్ అని, ఇట్ విల్ స్టెబిలైజ్ ఎట్ దిస్ లెవెల్. సో కళ్యాణ్ జ్యువెలరీ గ్రోత్, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఏదైతే చూసాం లాస్ట్ 3 quarters, వీ డోంట్ సీ ఇన్ నెక్స్ట్ 3 quarters అంటిల్ లెస్ వరల్డ్ ఎకానమీలో ఇంకేదైనా మార్పు వచ్చి గోల్డ్ ప్రైస్ పెరిగితే తప్పించి ఐ డోంట్ సీ హ్యూజ్ అప్సైడ్ ఆన్ ది కళ్యాణ్ జ్యువెలరీ. ఆర్చిడ్ ఫార్మా సార్ గుడ్ కంపెనీ, ఫండమెంటలీ గుడ్ డ్రివెన్ కంపెనీ. గ్రోత్ మొన్న ఇచ్చిన రిజల్ట్స్ గ్రోత్ కొద్దిగా స్లోగా ఉంది, బట్ ఓవరాల్ ఇట్ విల్ డూ వెల్ ఇఫ్ యు ఆర్ పేషెంట్ ఎనఫ్ టు హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, నాగభూషణం గారు ఉన్నారు. నాగభూషణం గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అడగండి. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఈ సిల్వర్ బీచ్ తీసుకున్నాం మేము, 170లో తీసుకున్నాను సిల్వర్ బీచ్. ఇప్పుడు ప్రెసెంట్ 140 అట్లుంది. భవిష్యత్తులో ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఏమన్నా సార్ లాంగ్ టైం ఏమన్నా? అలాగే ఆర్వీఎల్ గురించి కూడా. ఆర్వీఎల్ గురించి ఇందాక మాట్లాడాను సార్, కొద్దిగా హోల్డ్ చేయండి, గుడ్ టైం టు ఎంటర్. ఈ డిప్స్ లో కొనుక్కోవటం ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ. లాంగ్ టర్మ్ చూసుకుంటే, నాట్ ఫర్ షార్ట్ టర్మ్. అగైన్ సిల్వర్ డిప్స్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, చక్కగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్. డోంట్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్. కరెంట్లీ ఐ సీ స్టెబిలిటీ బట్ నాట్ ఎ గ్రోత్, అందుకని మిమ్మల్ని ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తున్నాను నేను. రైట్. థ్యాంక్ యూ రత్నాకర్ గారు, ఈరోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. చూశారు కదా, ఇది ఇవాళ ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.